ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో పాడి పశువుల పోషణలో మెలకువలు ఈ అంశంపై మామనూర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పత్తి పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామ రైతు స్వామి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42 వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30 వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామాయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయడం వల్ల ఉన్నటువంటి భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు వినండి, పాడి పశువుల పోషణలో మెలకువలు ఈ అంశంపై మామనూర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రాజు గారితో పరిచయ కార్యక్రమం. ఈరోజు మామనూరు పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రాజు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారి అయిన విలువైన సమయాన్ని మనకు కేటాయించి వారి అయిన సందేశాన్ని అందిస్తారు. నమస్కారం అండి రాజు గారు. నమస్కారం అండి. రాజుగారు, ఈ పశు పోషణలో మెలకువలు అనే అంశం మీద మనం ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని, ఇందులో భాగంగా పశువుల పెంపకంలో పోషణ యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్పండి. మరి పాడి పశువుల పోషణలో పోషణ యాజమాన్యానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ఎందుకంటే పాడి పశువుల నిర్వహణ ఖర్చులు సుమారు 60 నుంచి 70% మనం పోషణ మీదనే ఖర్చు పెడుతూ ఉంటాము. సో పశువులకు ఇచ్చే మేతలో పోషక విలువలు తగ్గకుండా మేత ఖర్చులు తగ్గించినట్లయితే పాల ఉత్పత్తి ఖర్చులు తగ్గి పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. రైతులు పశువుల పోషణలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించి పశువులకు సమీకృత ఆహారం అందించాలి. పశువుకిచ్చే మేత రుచికరంగా జీర్ణమయ్యే విధంగా ఉండాలి. పాడి పశువుల మేతలో పాలలో వాసన కలిగించే విధంగా పదార్థాలు ఉండకూడదు. ఇంకా ఈ రాజుగారు, పశువులకిచ్చే మేపు పదార్థాల గురించి వివరించండి. మరి పశువులకు ఇచ్చే మేపు పదార్థాలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయండి. దానిలో మొదటగా దానా పదార్థములు. దానా పదార్థంలో తిరిగి మనం 2 పదార్థాలుగా విభజించవచ్చు. మాంసాకృతులు అంటే ప్రోటీన్స్ అంటాము. ప్రోటీన్ గల పదార్థాలు ఉదాహరణకు వేరుశనగ పిండి కానీ, ప్రొద్దుతిరుగుడు చెక్క, చేపల పొడి కానీ. అదే శక్తినిచ్చే పదార్థాలు ఉదాహరణకి మొక్కజొన్న, జొన్న, సజ్జలు ఇట్లాంటివి. మరి నెక్స్ట్ అది గడ్డి పదార్థాలు అండి. గడ్డి పదార్థాల్లో 2 రకాలు ఉంటాయి, ఎండుగడ్డి, పచ్చిగడ్డి. ఎండుగడ్డిని చూసుకుంటే మనం వరిగొడ్డ, వరి చొప్ప, జొన్న చొప్ప ఇలాంటివి. పచ్చి మేతలు కాబట్టి పచ్చి మేతల్లో అనేక రకాలు ఉంటాయి. దాంట్లో మనం విభజించే కాయజాతి పశుగ్రాసాలు, ధాన్యపు రకాలు. కాయజాతిలో లూసన్ బర్సీము, ధాన్యపు రకాల్లో జొన్న, సజ్జ ఇట్లాంటివి. అది కాక పచ్చిక బయళ్ళల్లో ఉండే గడ్డలు ఇంప్రూవ్డ్ వెరైటీస్, కొన్ని మధ్య పెరిగే ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఆఫ్ గ్రాసెస్ అంటే అవి ఏపీబీ అని కానీ నేపియర్ వెరైటీ పశుగ్రాసాలు. దీంతో పాటు ఖనిజ లవణ మిశ్రమం ఉంటుందండి. ఖనిజ లవణ మిశ్రమం అంటే వివిధ సంహారాలు, మినరల్ మిక్చర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ మినరల్ మిక్చర్ డిఫరెంట్ రకరకాల మినరల్స్ని సమతుల్యంలో పెట్టి మనం దానా ద్వారా అందిస్తాము. పశువులకు అందించే మేపు శాస్త్రీయంగా ఎలా విభజించవచ్చో చెప్పండి. మరి శాస్త్రీయంగా మనము 2 రకాలుగా విభజిస్తామండి. ముందు అవసరాన్ని బట్టి నిర్వాహక మేపు అంటాము, ఉత్పత్తి మేపు అంటాము. నిర్వాహక మేపు అంటే పశువులు తన జీవనక్రియను కొనసాగించడానికి అవసరమైన మేపు. అంటే ఇది ఓన్లీ మెయింటెనెన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఇది ఏ పాల ఉత్పత్తికి సంబంధించింది కాదు, ఓన్లీ తన జీవనక్రియ కొనసాగించడానికి ఇచ్చే మేపుని మాత్రమే. రెండవది ఉత్పత్తి మేపు అంటే అది పాల ఉత్పత్తిలో ఉన్నప్పుడు దానికి కావాల్సిన మేపు. ఎందుకంటే ఉదాహరణగా
ఇక్కడ మనం కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది మేపుని కంపేర్గా నిర్వహణ మేపు. అలా కాకుండా పాడి పశువులకి మనము ప్రతి శరీర బరువు ప్రకారంగా ఇస్తూ ఉంటాము. ప్రతి 100 కేజీలకి 2.5 నుంచి 3 కేజీల పొడి పోషక పదార్థాలు అంటాము. అంటే డ్రై మ్యాటర్ రూపంలో మనం మేపుని ఇస్తూ ఉంటాము. దాన్ని ఎలా శాస్త్రీయంగా అవసరమైన మేపుని ఎలా విభజించవచ్చు అంటే శాస్త్రీయంగా ఉదాహరణకి ఇప్పుడు 12 కేజీల మేపు పదార్థం దాని అవసరాన్ని పట్టింది. బాడీ కేజీ ప్రకారంగా 12 కేజీలు పొడి పోషక పదార్థం కావాలి ఒక ఆవుకు కానీ గేదెకు కానీ. దాంట్లో 2/3 రఫేజెస్ అంటే గడ్డి పదార్థాలు ఇవ్వాలి, 1/3 దానా పదార్థాలు ఇవ్వాలి. మళ్ళీ 2/3 గడ్డి పదార్థాలలో 2/3 గడ్డి ఎండుగడ్డి ఇస్తాము, 1/3 పచ్చిగడ్డి ఇస్తాము. ఉదాహరణకి ఇప్పుడు 1/3 పచ్చిగడ్డిలో మనకు 2 అవైలబుల్ ఉన్నాయి, కాయజాతి ధాన్యపు జాతి ఉన్నాయి. అప్పుడు టోటల్ 20 కేజీలు మనకి పచ్చిగడ్డి దాని అవసరం ఉంటే దాంట్లో 1/4 అంటే 5 కేజీలు మాత్రమే కాయజాతి ఇస్తాము, 3/4 ధాన్యపు జాతి ఇస్తాము. ఎందుకంటే కాయజాతి ఎక్కువ ఇస్తే పొట్ట ఉబ్బరం అనేది వస్తుంది. ఇంకా డాక్టర్ గారు, పశువులకు అందించే మేత మోతాదును నిర్ణయించడంలో సాధారణ సూత్రాల గురించి వివరించండి. మరి ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పిన విధంగా శాస్త్రీయంగా మనము పొడి పదార్థంని అలా విభజించుకుంటాము 2/3, 1/3. కానీ ఇవేవి రైతులకి సాధారణంగా అర్థం కావు. సో మనం రైతుల దగ్గర చెప్పే ప్రాథమిక సూత్రాలు ఏంటంటే శరీర బరువు ప్రకారం ప్రతి 100 కేజీలకి ఒక 2 కేజీల ఎండుగడ్డి, అదేవిధంగా ప్రతి 100 కేజీలకి ఒక 5 కేజీల పచ్చిగడ్డి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా దానా ఒక 5 లీటర్లు లోపిచ్చే ఆవులైనా బర్రెలైనా దానా అవసరం ఉండదు. ఎప్పుడు అవసరం ఉండదు అంటే పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ సమృద్ధిగా ఉన్నప్పుడు మనకు అవసరం ఉండదు. అదే 5 లీటర్ల పైన ఇచ్చే పాలు ఆవులు కానీ బర్రెలు కానీ ఉంటే అప్పుడు 5 లీటర్లు ఇచ్చే పాల అదనంగా మనం దానా పదార్థం ఇవ్వాల్సి వస్తుంది. అది ఎలా ఇవ్వాలంటే ప్రతి 3 కేజీలకి 1 కేజీ అదనపు దానా ఇవ్వాల్సి వస్తుంది. 3 లీటర్ల పాలకి 1 కేజీ దానా ఇవ్వాల్సి వస్తుంది ఆవులలో. బర్రెలలో అయితే 1 కేజీకి 2.5 కేజీ, 2.5 లీటర్లకి 1 కేజీ దానా ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా రాజుగారు, సంపూర్ణ సమీకృత దానా అనగా ఏమిటి, మరియు పశుపోషణలో దాని ప్రాముఖ్యత ఏంటో వివరించండి. మరి సంపూర్ణ సమీకృత దానా, దీన్నే మనం ఈ మధ్య వాడకంలో ఎక్కువ ప్రాచుర్యంలో వచ్చింది. దీన్ని TMR అంటాము, టోటల్ మిక్స్డ్ రేషన్ అంటాము, కంప్లీట్ ఫీడ్ అని కూడా అంటూ ఉంటారు. ఇది ఏంటంటే ఇప్పుడు మనం దానా పదార్థాలు కానీ గడ్డి పదార్థాలు కానీ ఇలా వేరు చేసి తినిపిస్తూ ఉంటాము. కాకుండా సంపూర్ణ సమీకృత దానా అంటే ఇవన్నీ కలిపిన దానా, ఒకటే సింగిల్ దానా. వీటి ఉపయోగం ఏంటంటే ఇప్పుడు నిరుపయోగపడే వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఉంటాయి. ఇప్పుడు పత్తి కట్టె కానీ కంది కట్టె కానీ ఈ చొప్పలు కానీ ఇవి దీంట్లో ఎక్కువ పోషకాలు ఉండవు. అది మనము అదే విధంగా మనం మేపుకి పశువులకి ఇస్తే అవి ఇష్టపూర్వకంగా తినవు. ప్లస్ దాంట్లో పోషకాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. లిగ్నిన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అవి తొందరగా జీర్ణయోగం కావు. సో దానివల్ల మనం ఏం చేస్తామంటే దాని నుంచే ఇలా కాన్సెప్ట్ ఒకటి వచ్చింది, సంపూర్ణ సమీకృత దానా. ఇప్పుడు మనము ఉత్తర భారతంలో చూస్తూ ఉంటాము, రైతులు పంటలు అయిపోయినాక పంటల్ని తగలబెడుతూ ఉంటారు. దానివల్ల పొల్యూషన్ కూడా పొల్యూషన్ అవుతుంటుంది వింటర్ సీజన్లో. ఇవన్నీ వల్ల జరిగే నష్టాలని మనం ఓవర్కమ్ చేసేందుకు ఇది సంపూర్ణ సమీకృత దానా అని వచ్చేది. దీంట్లో ఏం చేస్తామంటే ఈ నిరుపయోగంగా ఉండే వ్యవసాయ వ్యర్థ పదార్థాలని ఉపయోగంగా తెస్తాము. అవి ఎలా అంటే 50% ఆ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు, 50% మనం దానా పదార్థాలు అంటే శక్తినిచ్చే పదార్థాలు, జొన్నలు, మక్కలు, చెప్పలు కొన్ని సమపాలల్లో, ప్లస్ చెక్కలు కొన్ని సమపాలల్లో, ఖనిజ లవణ మిశ్రమం, ఇలా కలుపుకొని 50% దానా మిశ్రమం ఉంటుంది. మిగతా 50% వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఉంటాయి. ఇవి అన్నిటినీ కలిపి ఒక మిక్చర్ లాగా చేసి దీన్ని సంపూర్ణ సమీకృత దానా అంటాము. ఇది ఇచ్చినచో వేరే ఏది అవసరం పడదు. మరి దీనివల్ల లాభాలు ఏంటంటే ఇది పాల దిగుబడిని పెంచుతుంది, లేబర్ ఖర్చు అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనకి ఉదాహరణ చూస్తే పాడి పరిశ్రమలో లేబర్ అనేది చాలా కాస్ట్లీ, లేబర్ అందుబాటులో కూడా ఉండట్లేదు. సో ఎక్కువ కమర్షియల్గా పెంచుకునే వాళ్ళకి సంపూర్ణ సమీకృత దానా అనేది చాలా ఉపయోగకరమైనది. ఎందుకంటే మిషన్ ద్వారా హ్యాండిల్ చేయొచ్చు, లేదా ఒక మనిషి 100 ఎనిమల్స్కి ఫీడింగ్ చేయొచ్చు. ప్లస్ ఉత్పత్తి పెరుగుతుంది, వ్యయం తగ్గుతుంది, అది దాని ఉపయోగం. డాక్టర్ గారు, పాలల్లో వెన్న శాతంను ప్రభావితం చేసే అంశాలు ఏంటో చెప్పండి. పాలల్లో వెన్న శాతం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రాముఖ్యత కలిగింది. ఎందుకంటే వెన్న శాతం ద్వారానే మనకి పాల యొక్క రేట్ అనేది డిసైడ్ అవుతుంటుంది, మనం చూస్తుంటాం ఊరల్లో.
సో ఆ వెన్న శాతం అనేది ప్రభావితం చేసే అంశాలు చాలా వరకు ఉంటాయి. జెనెటిక్స్, జన్యుపరమైన అంశాలు ఉంటాయి, జాతి లక్షణం ఉంటుంది, వయస్సు, ఈతల సంఖ్య, పాల దిగుబడి, మనం ఇచ్చే ఆహారం, వాతావరణం, ఈ మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. సో ఉదాహరణకు చూస్తే మనకి ఆవుల్లో కంటే గేదెల్లో వెన్న శాతం ఎక్కువ. ఇది వేరియేషన్, జాతి లక్షణం ఒకటి. సంకర జాతి, విదేశీ జాతి పశువుల్లో పాల దిగుబడి ఎక్కువగా ఉన్నప్పటికీ దేశీయ పశువుల్లో వెన్న శాతం అధికంగా ఉంటుంది. మన దేశీయ పశువులు వయసు పెరిగే కొద్దీ వెన్న శాతం తగ్గుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు 10 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఫారెన్హీట్లో వెన్న శాతం ఒక 0.1% తగ్గుతుంది. పశువుల ఎదలో ఉన్నప్పుడు పాల ఉత్పత్తి వెన్న శాతం తగ్గుతుంది. పశువులు ఈనిన 3-5 రోజుల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పాల ఉత్పత్తి ఎక్కువైన కొద్దీ వెన్న శాతం తగ్గుతూ ఉంటుంది. పాలు పితకడంపై కూడా వెన్న శాతం ఆధారపడి ఉంటుంది. నెమ్మదిగా పాలు పితికితే పాల దిగుబడి వెన్న శాతం తగ్గుతుంది. ముందు పితికిన పాలల్లో కంటే చివరి పితికిన పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం తిరిగి మేసి వచ్చిన పశువుల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా ఈ మరీ ఎక్కువ దూరం తిరిగి అలసిపోయిన దాంట్లో వెన్న శాతం తగ్గుతుంటుంది. పశువులకు అందించే మేపుపై కూడా వెన్న శాతం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. పాడి పశువుల పోషణలో బైపాస్ ప్రోటీన్ ఫీడ్ ప్రాముఖ్యత వివరించండి. మరి బైపాస్ ప్రోటీన్ అంటే ఏదైతే ప్రోటీన్ చిన్న పేగుల్లో పోయి డైరెక్ట్ డైజెస్ట్ అయ్యే ప్రోటీన్ని మనం బైపాస్ ప్రోటీన్ అంటామండి. పశువులలో పెద్ద పొట్ట, చిన్న పొట్ట అంటాము, రూమన్ అని అంటాము ఇంగ్లీష్లో. ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు 60% ఆ రూమన్లోకి పోయి డైజెస్ట్ అవుతుంది. అక్కడ జీవక్రియ, సూక్ష్మ జీవక్రియ జరిగి ఆ డైజెషన్ జరుగుతుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే చాలా వరకు నైట్రోజన్ అనేది అమోనియా రూపంలో వేస్ట్ అవుతూ ఉంటుంది. అదే ఈ బైపాస్ ప్రోటీన్ అనేది బైపాస్ చేస్తుంటుంది. ఆ రూమెన్లో పెద్ద పొట్టలో వెళ్ళకుండా డైరెక్ట్గా చిన్న పేగుల్లోకి వెళ్ళి అక్కడ డైజెస్ట్ అయ్యి అబ్జర్వ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఇప్పుడు బైపాస్ రోడ్ లాగా అన్నట్టండి. ఒక సిటీలోకి వచ్చే ట్రాఫిక్ చేస్తుంది మనం రింగ్ రోడ్ నుంచి పోయినట్టు, బైపాస్ నుంచి పోయినట్టు ఇది కూడా అదే. ఇప్పుడు దీన్ని ప్రొద్దుతిరుగుడు చెక్క కానీ పత్తి చెక్కలో కానీ సహజంగా బైపాస్ గుణ లక్షణాలు ఉంటాయి. అది దీనివల్ల ఉపయోగం ఏంటంటే పాల దిగుబడి వృద్ధి చెందుతాయి. ఎందుకంటే పోషకాలు సమృద్ధిగా అందుతాయి, వేస్టేజ్ అనేది ఉండదు, పునరుత్పత్తి ప్రక్రియ మెరుగ్గా ఉంటుంది, పడలు పేయలు త్వరగా ఎదుగుతాయి, పాల ఉత్పత్తి వ్యయం తగ్గి పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. ఈ పశు పోషణలో ఖనిజ లవణ మిశ్రమం యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్పండి. మరి ఖనిజ లవణ మిశ్రమంకి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి పశు పోషణలో. ఎందుకంటే మనం ఇంతవరకు జరిగింది మనకి న్యూట్రియంట్స్ చూసుకుంటే ఎనర్జీ అంటున్నాము, శక్తినిచ్చే పదార్థాలను ఎనర్జీ అంటాము, ప్రోటీన్ అనేది మాంసకృతులు. ఇవి కాకుండా ఖనిజ లవణ మిశ్రమం అంటే మైక్రో న్యూట్రియంట్స్ అంటాము. ఇవి మ్యాక్రో అయితే ఇవి మైక్రో న్యూట్రియంట్ అంటే చిన్న మోతాదులో అవసరమయ్యేటి. అలా అని ఇవి చిన్న మోతాదులో అవసరం అనేది దీని ఉపయోగం లేనియా అనుకుంటే పొరపాటు. ఇవి చాలా ఉపయోగకరమైనవి. ఎందుకంటే రకరకాల మినరల్స్ ఉంటాయండి. మనం ఒక 20 దాకా ఉంటాయి అవసరమయ్యే మినరల్స్. దాంట్లో మ్యాక్రో మినరల్స్ అంటాము, మైక్రో మినరల్స్ అంటాము. ఇవి అవసరమయ్యేది చిన్న మోతాదులో కానీ గ్రామ్స్లలో, మిల్లీగ్రామ్స్లో కానీ ఇవి ఒకవేళ మేపు ద్వారా మనం మేపు ద్వారా ఎంతో కొంత వారి బాడీలోకి చేరుతూ ఉంటాయి, కాకుంటే దానికి అవసరాన్ని బట్టి చేరవు. సో తర్వాత అందుకే మనం ఏంటంటే దానా మిశ్రమంలో కానీ సపరేట్గా కానీ ఖనిజ లవణ మిశ్రమం పశువులకి అందిస్తూ ఉంటాము. ఇది అందియకుంటే దాని డెఫిషియన్సీ వల్ల ఏమవుతాయంటే పశువులు తొందరగా యుక్త వయసుకి తొందరగా రావు, ఎదకి సరిగ్గా రావు. ఒకవేళ యుక్త వయసుకి వచ్చినా ఎదకు రావు, ఎదకు వచ్చినా కన్సీవ్ కావు. ఒకవేళ గర్భం దాల్చినా మళ్ళీ అది నిలబడదు. మళ్ళీ ఈతకి మధ్యలో సంఖ్య బాగా పెరుగుతుంటుంది. ఎందుకంటే ఒకసారి ఈనాక మళ్ళీ ఎదకి రావు ఈ మినరల్ డెఫిషియన్సీ వల్ల. ఇవన్నీ లక్షణాలు మనకు కనబడుతున్నాయంటే అవి ఖనిజ లవణ మిశ్రమం యొక్క డెఫిషియన్సీస్ అన్నట్టు. ఎందుకంటే జింక్ కానీ, మ్యాంగనీస్ కానీ, ఇలా కాపర్ కానీ ఇవన్నీ పునరుత్పత్తి సంబంధించిన సామర్థ్యాన్ని పెంచడానికి, అవన్నీ ఎదకి రావడానికి అవన్నిటికీ అవి యూజ్ అవుతుంటాయి. సో మనం ఏం చేస్తామంటే మినరల్ మిక్చర్ అనేది ప్రతి 100 కేజీల దానా ప్రిపేర్ చేసినప్పుడు 2 కేజీల మినరల్ మిక్చర్ దాంట్లో కలుపుతాము, 1 కేజీ సాల్ట్ కలుపుతాము. ఇది కంపల్సరీగా ప్రతి రైతు పాటించాల్సిందే. చాలామంది రైతులకు ఒక నమ్మకం ఏంటంటే మినరల్ మిక్చర్ ఇవ్వకుండా ఏమీ కాదు, మనం మేపిస్తున్నాం, గడ్డిస్తున్నాం, ఎండుగడ్డి ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం కదా, ఇవి చిన్న మోతాదులో అవసరమవుతుంది, దానివల్ల ఏమవుతాయి అనుకుంటారు. కానీ ఈ చిన్న మోతాదులే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఒక ఉదాహరణకి ఇప్పుడు మనకు ఒకసారి అవి ఎదకి రాలేదంటే, వచ్చే వయసులో ఎదకి రాలేదంటే దాని లైఫ్లో దాని పుట్టే ఎనిమల్స్ కూడా చాలా తగ్గుతాయి. అలా అది ఒక ఉదాహరణకి ఒక ఎనిమల్ దాని జీవితకాలంలో ఒక 5 పశువులకి జన్మనిస్తుందంటే ఒకటి ఎదకి లేటుగా వచ్చి ఈతల మధ్య ఈతల సంఖ్య అంతరం పెరిగి 4 ఇచ్చిందంటే ఒక 12 నెలల
పాల ఉత్పత్తి తగ్గుతుంది. సో ఆ 12 నెలలకు సంబంధించిన ఇన్కమ్ ఫార్మర్కి వెళ్ళిపోతుంది. పాడి పశువుల పోషణ యాజమాన్యంలో తీసుకోవాల్సిన మెలకువలు జాగ్రత్తలు అనేది ఏంటో చెప్పండి మరి. దానా మోతాదును పశువుల పాల ఉత్పత్తిని బట్టి ఇవ్వాలి. మనము ఉదాహరణకి 10 లీటర్లు ఇచ్చే పాల ఆవుకి 7 లీటర్ ఇచ్చే పాలు ఇచ్చే ఆవుకి ఒకే విధంగా ఇవ్వకూడదు. ఇది ఇచ్చే పాలల్లో 2 కేజీల పాల తర్వాత అదనంగా ఇచ్చే ప్రతి 4 లీటర్ల పాలకి 2 నుంచి 2.5 కేజీల దానా మిశ్రమం అందించవలను. ఇవ్వవలసిన దానాను 2 సమభాగాలుగా చేసి ఉదయం సాయంత్రం పాలు పితికే సమయం ముందు ఇవ్వాలి. మనం రోజుకు ఇవ్వవలసిన గడ్డిలో సగభాగం ప్రొద్దున నీళ్లు తాగించిన తర్వాత మిగతా సగభాగం సాయంత్రం పాలు పెతికిన తర్వాత అందించవలను. ఎండుగడ్డిని ముక్కలుగా నరికివేయాలి, అంటే చాఫ్ కటర్ ద్వారా నరికివేయాలి. దాని విధంగా సులభంగా తినడానికి వీలవుతుంది, అది మొత్తం ఉపయోగంలోకి వస్తుంది. మనం ఇచ్చే మేప పదార్థాలని అర్ధాంతరంగా మార్చకూడదు. ఏదైనా ఒక మేప పదార్థం ఇస్తున్నాం అంటే కొత్తది ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఒకటేసారి మొత్తం మార్చకూడదు, పాత తీసేసి కొత్తది ఇవ్వకూడదు. దానివల్ల పశువులు తినవు. అంతేకాక మనం ఏదైనా కొత్త మేపు పదార్థాలను ఇచ్చేటప్పుడు మొదట తక్కువ మోతాదులో ఇచ్చి క్రమక్రమంగా వాటి మోతాదును పెంచవలను. ప్రతిరోజు ఒకే సమయానికి ఇవ్వాలి. ఆ బాడీ అనేది అడాప్ట్ అవుతుంటుంది వాటికి. మనం ఇచ్చే దానాలో పాటు ఖనిజ లవణ మిశ్రమం తగు మోతాదులో ఇవ్వడం వల్ల దిగుబడి పెరుగుతుంది, పాల దిగుబడి, పునరుత్పత్తి మెరుగుపడుతుంది. ఇవి దూడలకి రోజుకు 20 గ్రాములు, పడ్డలకు పేయలకు 20 నుంచి 30 గ్రాములు, పాడి పశువులకు 50 నుంచి 60 గ్రాముల వరకు అందించవలను. ఇది దానాతో కలిపి ఇవ్వవచ్చు, లేకుంటే ఇటుకల్లో లాగా తయారు చేసి పాకాలు వేలాడదీయవచ్చు. పాడి పశువులకు పుష్కలంగా పరిశుభ్రమైన నీరు తాగడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. సుమారు ఒక పాడి పశువు రోజుకు 35 నుంచి 40 లీటర్లు నీరు తాగుతుంది. దానికి అందుబాటులో ఎల్లప్పుడూ ఉండాలి. అప్పుడే పాల దిగుబడి కూడా సక్రమంగా ఉంటుంది. డాక్టర్ గారు చాలా బాగుంది. పశు పోషణలో మెలకువలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశువులను ఎలా పెంచుకోవాలి, మంచి పాల ఉత్పత్తి చేయాలంటే ఏం చేయాలనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. మీదైన సలహాలు సూచనలు జిల్లాలో ఉన్నటువంటి పశు పోషకులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు పాడి పశువుల పోషణలో మెలకువలు ఈ అంశంపై మామనూర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి పత్తి పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామ రైతు స్వామి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులు, ఈ అంశాలపై స్వామి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి నమస్కారం అండి స్వామి గారు. నమస్కారం. స్వామి గారు, ఈ పత్తి పంటను పండించాలంటే ప్రధానంగా ముందుగా ఏం చేయాలి? మొదటగా మనం చెప్పుకోవాల్సింది వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకోవాలండి. దీనివల్ల సూక్ష్మ జీవులు అనేటివి నశించిపోతాయి. ప్లస్ రాబోయే వేసుకునే పంటలకు మంచి అనుకూలంగా అన్ని అందుతాయి పోషకాలు. లోతు దుక్కుల వలన నీరు కూడా నిల్వ ఉంటాయి. ఎండాకాలంలో మనం దుక్కులు దున్నుకుంటాం. విత్తనాలు ఎప్పుడు వేసుకోవాలి, ఏ కాలంలో వేసుకోవాలి, ఏ సీజన్లో వేసుకుంటే బాగుంటుంది? వర్షాలు పడిన తర్వాత కొంచెం ముందుగానే వేసుకోవాలి. ఎప్పుడైనా ఏం చేయాలి? ఇక 90x90 ద్వారా ఈ అచ్చు వెడల్పు వేసుకొని, చాలు పత్తి అయితే 90-60 మధ్యలో ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొలకెత్తిన తర్వాత వాటికి నీళ్లు కట్టుకోవాలి. వర్షాధారం అయితేనో వర్షం ద్వారా, లేకపోతే నీళ్లు చాలా వెంబడి నీళ్లు పెట్టుకోవాలి. తర్వాత 20 రోజులకు, 40 రోజులకు, 60 రోజులకు ఒకసారి బొట్టు పెట్టే పద్ధతి అది చేసుకోవాలి. మిత్ర పురుగులు అనేటివి ఉంటాయి, శత్రు పురుగులు అనేటివి నశించిపోతాయి. ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకు మనకు మొలక కనబడుతుంది? మరి సాధారణంగా ఒక 4 రోజుల నుండి కనబడడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఏమైనా మొలకపోతే వెంబడే మళ్ళీ వర్షాలు పడినా లేకపోతే నీళ్ళు కట్టుకున్నా మళ్ళీ పెట్టుకోవాలి. ఒకవేళ పోగుంటలు పోతాయి కదా, అదే పోగుంటలే ఇలా పెట్టుకోవాలి. ఇంకా చుట్టూ నాన్ బీటీ పెట్టుకోవాలి, ఒక 2 నుంచి 3 వరుసలు. వాటి వల్ల మనకు లద్దె పురుగు, ఈ పచ్చ పురుగు అనేవి వాటి మీద ఆకర్షించబడి అటు వెళ్తాయి. అట్లే బంతి కానీ ఇవి పెట్టుకుంటే మనకు మంచిగా పంట వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే కలుపు సమస్య ఉంటుంది రైతులకు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కలుపు మందు కొడితే మరి పత్తికి ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఇప్పుడు దానికి 2 రకాలు, ఒకటి యాంత్రిక పద్ధతి, ఒకటి చల్లే పద్ధతి. యాంత్రిక పద్ధతి అంటే మనం గొర్రు కొట్టుకోవడం, మనుషులను బట్టి కలుపు తీసుకోవడం. అది వీలు కానప్పుడు ఈ అట్రాజిన్ అనే మందు ఉంటుంది, దుక్కి పైన కొట్టుకోవాలి. అది లేకపోతే గ్లైఫోసిడ్ వేరే మందు ఉంటుంది, అది ఈ రసాయన మందు పైన కొట్టుకోవచ్చు. అట్రాజిన్ అది కానీ దానివల్ల మనం కలుపు
చాలా వరకు నివారించుకోవచ్చు. సరే, ఇప్పుడు కలుపు సమస్య మనం దానితో నివారించుకోవచ్చు. కానీ అట్లా గడ్డి మందు కొట్టడం వల్ల ఈ పత్తికి ఏమైనా ప్రమాదం అయ్యే అవకాశం ఉందా? ఈ దుక్కి మీద కొట్టుకునేదానికి ప్రమాదం ఏం లేదు దానివల్ల. అంటే కొన్ని సందర్భాలలో పత్తి సార్లు వేసిన తర్వాత సార్లు మొలిచిన తర్వాత కూడా గడ్డి పురుగు వచ్చినప్పుడు ఆ గడ్డికి మందు అట్లా కొట్టచ్చా? గడ్డికి మందు అంటే ఈ ముందు జాగ్రత్తనే చేసుకోవాలి. అలాంటప్పుడు ఇక గొర్రె కొట్టుకోవడమే కలుపు నివారణ తీస్తారు. ఇప్పుడు ఈ గడ్డి మందు కొట్టేటప్పుడు కానీ లేదంటే ఈ మన మందులు పిచికారీ చేసేటప్పుడు కానీ అంటే ఏ పద్ధతిలో పిచికారీ చేస్తారు? అంటే ఈ మన తైవాన్ పంపులతో కొడతారా లేదంటే చేతి పంపులతో? చిన్న మొలకప్పుడేమో చేతి పంపుతో కొట్టాలి. బాగా చెట్టు 4 ఫీట్లు 5 ఫీట్లు అయిన తర్వాత తైవాన్ యూజ్ చేసుకోవచ్చు, కానీ దానివల్ల ఎక్కువ మందు వేస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మంచి కొట్టే వాళ్ళు కూడా మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూసి కూడా కొట్టియాలి. కొంచెం నెమ్మదిగా అనుభవజ్ఞుల్ని తీసుకొచ్చి కొట్టియాలి. చిన్న మొలకప్పుడు దగ్గర పట్టుకుంటూ కొట్టాలి. అప్పుడు మందు ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది. కొన్ని సమయాలలో కొంతమంది ఏం చేస్తారంటే మందు కొట్టేటప్పుడు ఈ ముక్కు గుడ్డ కట్టుకోకుండా కానీ లేకపోతే గుట్కాలు వేసుకొని లేదంటే షేర్ షాప్ వేసుకొని గుడంబ దాగి మందు దాగి కొడతారు కదా, అట్లా కొట్టడం వల్ల ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. నోట్లోకి ముక్కు ద్వారా, చెవుల ద్వారా, కళ్ళ ద్వారా పోయి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళను ముందుగానే చెప్పుకోవాలి. చేలోకి వచ్చే ముందే వాటిని బయట పెట్టిరమ్మని చెప్పాలి. మనం ఇట్లా మింగినప్పుడు కానీ లోపలికి పోయే అవకాశాలు ఉంటాయి. మరి అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్త అంటే మాస్క్ వేసుకోవాలి, నెత్తికి నిండా తువాలు కానీ ఏదన్నా కట్టుకోవాలి, ఫుల్గా డ్రెస్ వేసుకోవాలి, చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని రావాలి. అది కూడా ఉదయం 10-11 వరకు 10 గంటల వరకు మిట్ మందు కొట్టుకోవాలి. మళ్ళీ సాయంత్రం 3 తర్వాత కొట్టుకోవాలి. మధ్యాహ్నం ఎండ వేళలో కొట్టుకోవాలి. దానివల్ల కూడా మందు సరిగా పనిచేయదు, మనిషికి కూడా హానికి అయ్యే అవకాశం ఉంటుంది. ఉదయం కొడితే మంచిదా లేదంటే సాయంత్రం కొడితే మంచిదా? 2 రకాలు మంచిది. ఉదయం ఒక 7-8 నుంచి 10-11 వరకు కొట్టుకోవాలి. సాయంత్రం 3 నుంచి 6 వరకు కొట్టుకోవాలి. సాయంత్రం అదే ఎక్కువ పని చేసే అవకాశం ఉంటాయి. మంచి పడుతుంది. అంటే పురుగులు కూడా సాయంత్రం టైంలో పైకి వస్తాయి. ఇంకా స్వామి గారు, మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు? ఈ వ్యవసాయం ఎవరి ద్వారా నేర్చుకున్నారు మీరు? నేను గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా, మా నాన్న ద్వారా. మరి మీ నాన్న ద్వారా నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, మరి నీ ద్వారా మీ పిల్లల్ని కూడా వ్యవసాయం చేస్తావా లేదా వాళ్ళని చదివిస్తావా? మరి చదివించుకుంటూ వ్యవసాయం 2 ఉండాలి. ఎప్పుడైనా అనుబంధంగా వ్యవసాయం ఉంటేనే మంచిగా ఉంటుంది. అంటే ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నావు? ఏ పంటలు పండిస్తున్నావు? మేము ఒక 5 ఎకరాలు సాగు చేసాము ఇంతకుముందు. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయలు. వేసినప్పటి నుంచి వెళ్ళి పత్తి తీసేంత వరకు ఎంత డబ్బులు ఖర్చు అయితే మనకి ఎంత లాభం వస్తుంది? ఇంతకుముందు లాభం బాగానే వచ్చేది, కానీ ఈ సంవత్సరం బాగాలేదు. ఇంతకుముందు ఎంత లేకున్నా ఎకరానికి 10 నుంచి 15 క్వింటాలు వెళ్ళేది. ఈసారి 6 క్వింటాలు వెళ్ళడమే ఎక్కువ అయింది. ఖర్చు కూలీలు బాగా అయిపోయి ఈసారి పెద్దగా లాభం అయ్యేది. సరే, మరి గతంలో పండించినటువంటి పంటలకు ఇప్పుడున్నటువంటి పంటలకు చాలా తేడా ఉంది. ఎందుకంటే గతంలో నాన్ బీటీ వేసేది పత్తి, అప్పుడు అదే రేట్ ఉన్నది, అదే గింజలకు ధర అట్లే ఉన్నది, అప్పుడు అదే మార్కెట్ రేట్ అట్లే ఉన్నది. ఇప్పుడు బీటీ పత్తి వేసినా కానీ మామూలుగానే పండుతుంది, ఖర్చులు మాత్రం పెరిగినాయి, మందు బస్తాల ఖర్చు కూడా పెరిగింది. అంటే మరి ఈ క్రమంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? బీటీ పత్తులు మొదటగా వచ్చినప్పుడు బాగానే పండినాయి, కానీ ఇప్పుడు రాను ఈ వాతావరణం కూడా వాటికి అనుకూలంగా మారుతుంది, బాగా అత్తలేవు. ఇంకేమైనా కొత్తగా ట్రై అయితే బాగుందని అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు మీరు ఈ పంటలు ఎట్లా నష్టాల బారిలో పనిచేస్తున్నారు, మరి పంట మార్పిడి చేసి మరి వేరే రకమైన పంటలు ఏమైనా వేయచ్చు కదా? పంట మార్పిడి చేసినా కానీ మళ్ళీ అనుకూలంగా పంట మార్పిడి చేయడం మంచి పద్ధతే. అయినా కానీ వాతావరణం ఈసారి వర్షాలు లేక బాగాలేదు. మీ ఏరియాలో కరెంట్ సమస్య ఏ విధంగా ఉన్నది? నీటికి కరెంట్ ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉన్నది? కరెంటు సమస్య ఇంతకుముందు ఒక 2-3 నెలల క్రితం సమస్య బాగుండే, కానీ ఇప్పుడు కరెంటు బాగానే ఇస్తారు, కానీ అసలు వాటర్ లేవు. కరెంట్ ఇస్తే వాటర్ లేవు, ఏం లాభం దానికి లాభం. బావిలో వచ్చినటువంటి వాటర్ తోటి మీరు నీళ్లు కడుతున్నారా లేకపోతే మీకు కెనాలే సౌకర్యం ఉన్నదా? మా వరకు కెనాలే మాదే చివరి అయిపోయింది, కెనాల్ వాటర్ రావట్లేదు. ఇక బోర్లు కూడా తక్కువ మా సైడ్. బావిలో కానీ అవి మొత్తం అడుగంటిపోయినాయి. 9-10 గోళాలు బావిలో అయినా కానీ నీళ్లు లేని పరిస్థితి ఉన్నది. ఈ పత్తి పంటకు ఎలాంటి తెగుళ్ళు రక్షిస్తాయి? ఆ తెగుళ్ళకు నివారణ చర్యలు ఏ మందులు కొట్టాలి? మరి ప్రధానంగా ఈ పిండి నల్లి, ఈ పచ్చదోమ, తెల్లదోమ ఇవి ఈ మధ్య కాలంలో ఎక్కువ ఉంటున్నాయి. పిండి నల్లికి మోనోక్రోటోఫాస్ కానీ, ఈ అస్టాఫ్ కానీ, ప్రైడ్ ఇలాంటివి యూజ్ చేసుకోవాలి. పిండి నల్లికి ఏమో ప్రొఫెక్స్ తీసుకోవాలి. దీనివల్ల మనం ఇవే యూజ్ చేసుకోవాలి. గవర్నమెంట్ వారు సిఫార్సు చేసిన మందులు మాత్రమే వాడుకోవాలి. ప్రొఫెక్స్ అయితే పిండి నల్లికి బాగా పనిచేస్తుంది.
ఇప్పుడు మీరు పంటలకు ఏమైనా తెగుళ్ళు వచ్చినప్పుడు నివారణ తీసుకోవడానికి అంటే నివారణ చర్యల కోసం ఎవరైనా వ్యవసాయ అధికారిని కానీ లేదంటే సీనియర్ రైతులను ఎవరైనా అడుగుతారా లేదంటే మీరే సొంతంగా వాడతారా మందులు? అనుభవజ్ఞులనే అడుగుతామండి. మా దగ్గర అంటే మాకు వ్యవసాయ అధికారులు చాలా దూరాలు ఉన్నారు, మేము కూడా సరిగా వెళ్తాం అప్పుడప్పుడు, కానీ మాకైతే ఎక్కువ సీనియర్లనే అడుగుతామండి, పెద్దవాళ్ళని అడుగుతాం. మా సైడ్ కూడా వస్తారు సార్, వచ్చినప్పుడు వాళ్ళని కూడా తెలుసుకొని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫాలో అవుతాం. ఇప్పుడు మరి వ్యవసాయ అధికారులు చెప్పిన మందులు వాడితే మరి పనిచేస్తాయి అంటారా? మరి పనిచేస్తాయి అంటే అన్ని రకాలుగా వాళ్ళు చేసినట్టు చేస్తే పనిచేస్తాయి. మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ దుక్కిలో కానీ మనం వేసేటి ఈ వర్మి కంపోస్ట్ ఇలాంటివి యూజ్ చేసుకొని మొదటి నుండి బాగా చేసుకుంటే బాగానే ఉంటుంది. పంటలు వేసిన క్రమంలో మీరు ఏ మందులు ఎక్కువ వాడుతున్నారు? అంటే సేంద్రియ ఎరువులు వాడుతున్నారా లేదా రసాయనిక ఎరువులు వాడుతున్నారా? సేంద్రియ ఎరువులే ఎక్కువ వాడుతున్నారు. రసాయనిక ఎరువులు అంటే ఈ మధ్యకాలంలో వాటి కూడా రేటు పెరిగిపోయింది. ఈ ఫస్ట్ దుక్కిలనే ఈ మందలు పెట్టించుకోవడం, పశువుల పేడ, ఈ గొర్రెల మంద ఇలాంటివి పెట్టించుకుంటే బాగుంటుంది. ఇవే వాడుతున్నాం. భాస్వరం కూడా ఆఖరి దుక్కిలోనే వేసుకుంటాం. రసాయనిక ఎరువులు రేట్లు ఏమైనా పెరిగినాయా? గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది? 3 రేట్లు ఎక్కువ పెరిగినాయండి ఈ రసాయనిక ఎరువులకు. ఈ యూరియా పొటాష్కు ఇంతకుముందు 230 ఉన్నది, ఇప్పుడు 800 900 ఉన్నాను, అట్లా పెరిగినాయి. ఇక వాటిని కూడా ఒక 3 దఫాలనే వాడుతున్నాం. ఈ పత్తి వేసిన తర్వాత 20 రోజులు 40 రోజులు 60 రోజులు ఒకసారి యూరియా పొటాష్ని యూజ్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు స్వామి గారు ఇప్పుడు మీరు ఈ మందులు వాడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే రైతులు, ఆదర్శ రైతులు కానీ సీనియర్ రైతులు కానీ ఈ వేప కషాయం కానీ వేప గింజలు గోమూత్రం తోటి వీటితో ఎక్కువ పంటలను దిగుబడి తీస్తున్నారు. మరి మీరు ఆ పద్ధతిని ఎందుకు అవలంబిస్తలేరు? వేప కషాయం మేము సొంతంగా తయారు చేసుకున్నామండి. ఈ 10 లీటర్లలో 5 కిలోల వేప నేసి మరగబెట్టి దాని ద్వారా వచ్చినానికి 1 లీటర్కు 10 లీటర్ల వాటర్ పోసి పిచికారీ చేసామండి. మేము కూడా ఈ వావిలాగును కూడా చేసామండి. పచ్చడి లద్దె పురుగు తయారు చేసి వాడినాం మేము కూడా. రిజల్ట్ బాగానే ఉంది, కానీ ఈ ఎండ తీవ్రతకు అది ఈసారి ఎండలు బాగున్నాయి కాబట్టి ఎప్పుడూ అయిపోయింది సీజన్. మనకు మామూలుగా అయితే ఈ వర్షాలు మంచిగా ఆడి కాలం అయితే ఉంటున్నా ఈ పాటి కూడా ఇంకా కొట్టుకుంటూ ఉండేవాళ్ళం, కానీ వర్షాలు లేక నీళ్లు లేక పత్తి అయిపోయింది. ఇప్పటికి ఈ టైం వరకు ఇంకా ఉండే పత్తి అయిపోయింది. తీసి మొక్కజొన్న ఇట్లా వేసుకుంటే పంట మార్పిడి చేసేవాళ్ళం, కానీ ఈసారి అట్లా లేకుండా ఉంది. ఇప్పుడు గతంలో ఒక ఎకరాకు ఎంత పత్తి తీసేది, ఇప్పుడు ఎంత వస్తుంది ఇలా దిగుబడి? ఇంతకుముందు గతంలో కనీసం 12-15 క్వింటాలు తీసేది ఒక ఎకరాకు. ఈ సంవత్సరం 6 క్వింటాలు తీసడమే గగనం అయిపోయింది. ఎందుకు మరి దిగుబడి ఎందుకు తగ్గింది? వర్షాలు లేక. వర్షాలు ఉంటే మంచిగా చెట్టు ఏపుగా పెరిగి మనకు గ్రౌండ్ వాటర్ మొత్తం తగ్గిపోవడంతో నీళ్లు లేక నీళ్లు కట్టుకున్నా కానీ మంచిగా వచ్చేది. దానివల్ల మనం నీళ్లు కట్టలేని పరిస్థితి ఉంది. మొక్కలు ఎత్తుగా పెరగలేదు, పెద్ద ఉడుకు వెళ్ళి వాతావరణం వేడి ఉండడం వల్ల గూడ రాలిపోయింది. పత్తి పంటలో అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు పత్తి పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామ రైతు స్వామి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడం వల్ల ఉన్నటువంటి ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.